ముంబై ఇండియన్స్ టీంలో అసలేం జరుగుతోంది? కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మిగిలిన ప్లేయర్స్కు మధ్య నిజంగానే గొడవలు జరుగుతున్నాయా? పంజాబ్ కింగ్స్పై బుమ్రా కెప్టెన్సీలో ముంబై గెలిచినప్పటికీ హార్దిక్ పాండ్యా దూరం అవ్వడంపై సంచలన పుకార్లు రేగుతున్నాయి. దీనిపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. హార్దిక్ పాండ్యా బ్యాక్ ఇంజరీ కారణంగా ఈ మ్యాచ్లో ఆడలేదని మేనేజ్మెంట్ చెబుతున్నా టీంలో విభేదాల వల్లే అతను పక్కన కూర్చున్నాడనే ప్రచారం గట్టిగా సాగుతోంది. దీనిపై సెహ్వాగ్ మాట్లాడుతూ, ఈ పుకార్లు నేను పూర్తిగా నమ్మడం లేదు. కానీ ఒకవేళ ఈ గొడవల వార్తలు నిజమే అయితే మాత్రం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదులుకోవడమే మంచిది. ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే టీం కంటే ముఖ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఒకవేళ ఇవన్నీ కేవలం పుకార్లే అయితే మాత్రం హార్దిక్ ముంబైకి చాలా కీలకమైన ప్లేయర్ అని సెహ్వాగ్ అన్నారు. ఎన్ని గొడవలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి టీమ్గా ముందుకు సాగాలని ముంబైకి సూచించాడు. ఈ ఐపీఎల్ 2026 సీజన్ ముగియడానికి ముంబైకి ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. చివరి 2 మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా మళ్ళీ గ్రౌండ్లోకి వస్తాడా లేదా బెంచ్కే పరిమితం అవుతాడా అనేది చూడాలి. ఆచి చికెన్ మసాలా